మీరు ఇక్కడ లేదమ్మా కూర్చోండి 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 అమ్మా కూర్చోండి 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 అందరూ కూర్చోండి మేడం మేడం మీరు కొంచెం వెనక్కి రండి. మీరు ఎందుకు కొంచెం ఎన్నుకున్నారు ఇంకా కొంచెం సైడ్ కిందకి దింపు కింద నుంచి అందరికి వస్తుంది సార్ 1 మినిట్ అందరూ సార్ బాగుందిగా కొద్దిగా లాస్ట్ బస్సు మర్చిపోయింది అక్క ప్లేట్ తీసుకోరా అక్క ఒకటో నెంబర్ ఓపీ కాడికి మీరు ఒకటో నెంబర్ ఓపీ కాడికి పడదు ముఖ్యంగా సోదరి గొట్టిపాటి లక్ష్మి గారు మరియు డాక్టర్ లలిత్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ పెట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యంగా ఈ వెనకబడ్డ ప్రాంత ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలి, వారి చేతనైన విధంగా సాయం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో మామూలుగా ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు దూరంగా కనపడరు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ వీళ్ళు ఆ విధంగా కాకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు వారి చేతనైన విధంగా, మేము కూడా ఒక్కోసారి భయపడతాం, ఎమ్మెల్యేలుగా ఉండి నిధుల కోసం వారు తిరిగే విధానం చూస్తే మాకే భయం వేస్తుంది. ఆ విధంగా ప్రజాసేవ చేయను, ఎందుకంటే వాళ్ళది వారసత్వంగా వచ్చిన నిధి కాబట్టి అనుభవంతో కూడిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చక్కగా దర్శిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిస్తే డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తే డిగ్రీ కాలేజ్ ఉంది, ఈ అమ్మాయి మళ్ళీ డిగ్రీ కాలేజ్ అడుగుతుంది ఏందమ్మా అంటే అది కాదు ఇది స్కూల్ గదుల్లో నడుస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఎంత ప్రతి విషయాన్ని కూడా క్లీన్గా తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వాళ్ళు చేసేదాన్ని అభినందిస్తూ, మరి వెనకబడ్డ హాస్పిటల్కి పోతే జోబులు కాలే పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోవాలంటే అక్కడ పడిగాపులు కాసి డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ అటువంటిది కాదు, మా ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ, మరి ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఇప్పుడే తెలియజేస్తున్నారు. ఈ శిబిరాల ద్వారా కొంతమంది ఆర్థిక భారం వల్ల, కానీ ఈ శిబిరంలో ఉచితమైనప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి చాలా మంది తెలియని జబ్బులు కూడా ఈరోజు బయటపడే పరిస్థితి ఉంటుంది. ఇంత చక్కగా నిర్వహిస్తుంది, ఎందుకంటే ఇది అవసరం కూడా. దీన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ చేసి
ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్టీఆర్ వైద్య భరోసా ద్వారా కానీ మిగతా ఏ కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా చేస్తుంది. రాబో రోజుల్లో మెడికల్ క్లైమ్స్ కూడా 25 లక్షల రూపాయల వైద్యం కూడా ఉచితంగా చేయాలని సంకల్పం జరుగుతోంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుంటాం. నాకు తెలిసి మీ నియోజకవర్గానికి దాదాపు 7 నుంచి 8 కోట్ల పైన డబ్బులు ఇచ్చి ఉండాలి. మరి ఆ విధంగా ప్రతి పేదవాడికి వాడి కష్టంలో ఎంతో కొంత తోడ్పాటుగా ఉండి చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా తిరిగి 2029లో గెలిపిస్తారు. మరి ఈ స్థానాన్ని అయితే 100% ఈసారి మేము గెలిపించుకునే దానికి సాయశక్తులు కృషి తెలియజేస్తున్నాం. సమస్యలు హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడికే అన్నీ తీసుకొచ్చి ఫెసిలిటీస్ కల్పించి సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, ఎమ్మెల్యే గారికి, నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు, మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంప్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం దర్శి ప్రజల కోసం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దర్శి ప్రజల ఆరోగ్యం బాధ్యత. ఎట్లయితే ప్రజలందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు 14 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశాము. ఇక్కడ క్యాంప్ ద్వారా అందరికీ ఓపీ కన్సల్టేషన్ కానీ, బ్లడ్ టెస్టులు కానీ, ఏదన్నా స్కానింగ్ ప్రొసీజర్స్ కానీ, లేదా రేపు వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ అవసరమైన ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ ద్వారా, లేదా కార్డు సౌకర్యం లేక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నా హాస్పిటల్ ద్వారా ఉచితంగా సేవలు అందించబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ లాస్ట్ 6 monthsలో నాతో పాటు దగ్గరగా ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు స్ట్రోక్ని, గ్యాస్కి కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రోక్తో మరణించడం, అలాగే క్యాన్సర్లు కూడా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో క్యాన్సర్లు కూడా అధికంగా వస్తున్నాయి. మనం ఏంటంటే మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా ముందస్తు పరీక్షలు చేసుకుంటే ఎన్నో సమస్యల్ని మనం అది రిస్క్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మన హెల్త్ని, మన ప్రాణాలని కాపాడుకోవచ్చు. మన కూటమి ప్రభుత్వం చూస్తే అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి ప్రజలకి ఎంతో సేవ చేయాలి, ప్రజలకు అన్ని రంగాల్లో అన్ని అందుబాటులో ఉండాలనే విధంగా అట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. స్ట్రోక్కి సంబంధించిన ఇంజెక్షన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది, ఖరీదైన ఇంజెక్షన్. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి మనకు కొంత సమయం దొరుకుతుంది. అలాగే నిన్న చూస్తే హెచ్పివి క్యాన్సర్ ఈ మధ్య కేసెస్ బాగా పెరగటం వల్ల హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి పిహెచ్సిలో అందుబాటులోకి తీసుకురావడం, అట్లాగే కొంత 14 years అట్లా పిల్లలకి ఆ క్యాన్సర్ ఇంజెక్షన్స్ ఇస్తే కనుక క్యాన్సర్ ప్రివెన్షన్ ఇంజెక్షన్స్ భవిష్యత్తులో ఎన్నో క్యాన్సర్ సంబంధిత లక్షణాలు కానీ, ఆ రోగులు కానీ, డిసీజెస్ కానీ రాకుండా తప్పకుండా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని గత కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. బట్ అది ప్రభుత్వం నుండి రావటం చాలా డాక్టర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇది సంవత్సరంలో కనీసం 20 కేసులు క్యాన్సర్ కేసెస్ నా ఓపీలో చూస్తున్నాం గర్భసంచికి సంబంధించి. ఇట్లా హెల్త్ మీద కూటమి ప్రభుత్వం కొన్ని కన్సర్న్, అదే మాకు ఇన్స్పిరేషన్.